పెట్రోల్ బంక్లోకి ఎందుకు వెళ్ళినప్పుడు పెట్రోల్ పడుతుంది కదా, ఇండియన్స్కి బయట దేశాల వాళ్ళకి ఒక రకంగా చూస్తారనమాట. బయట తలాబాద్ పని చేసే వాళ్ళకి వీళ్ళందరినీ చిన్న చూపు చేసి చూస్తూ అంటారు నా కొడుకులు, పెట్రోల్ పట్టేవాళ్ళు. వాడు పెట్రోల్ పట్టే నీకు దేశం కానీ దేశంకి వచ్చే కదా ఇక్కడ పట్టేది. మన వాళ్ళకి మనం మంచిగా రెస్పెక్ట్ ఇవ్వకపోతే కోవిడ్లోకి అయితే బాబా 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 పోయి దగ్గర పోయి ఇంకో మన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటారా. దేశం కానీ దేశంలో మన వాళ్ళకి మనమే సపోర్ట్ ఉండేది, ఎవరు ఉండరా తెలుసుకోర్రి. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏటీఎం మిషన్ లెక్క ఉంటాయి. దీంట్లో నుంచి సివిల్ ఐడి కార్డ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మా సివిల్ ఐడి కార్డ్ ప్రాబ్లం ఉంది కదా, సో మేము చెక్ చేసిన వాడుకుని ఏటీఎం అని చెప్తుంది. చూడన్నాడు నిజంగా బా మసరి నావుడుగులు భలే కోపం వచ్చేసింది. ఆడ మసరి నావుడుగులు ఉన్నారు, బౌత్ హరామి. మా కోడి ముసలాయనలే అన్ని పేపర్లు తీసుకొని వెళ్ళారు. ఏమి ఇప్పుడు రాకపోతే కనుక నేను వచ్చాను, నేను మాట్లాడతాడా ఇందో తెలుసుకుందాం, కేసు అయినా పెడతా అంటాడు మా బాబా, పోలీస్ కేసు అయినా పెడతా అని చెప్పి అంటాడు మా బాబా. నేను చూసి ఇట్లా అన్నాడు అని చెప్పిన. ఇప్పుడు ఎన్ని చూపి రాకపోతే అని చెప్పి మీరు ఆడి ఉండరు, నేను వచ్చి కార్ వేసుకొని అంటాను. చూద్దాం. Please take the new card. ఇక్కడ ఏదైనా అని కోవిడ్లో వస్తే కనుక ఫాస్ట్ అయిపోతుంది అనమాట పని. ఇట్లా డ్రైవర్లు ఇలా వస్తే కనుక కొంచెం తిరగాల్సిందే ఉంటుంది, ఇలా మొప్పులే ఉంటాయి, తరకాని పనులే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి కోవిడ్లో రంజాన్ డే 29 అనమాట. ఇంకా రంజాన్కి ఒక్క రోజు అయితే ఉంది. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మొత్తం చూసేయండి, క్లారిటీగా ఎలా ఉంటుందో చూసేయండి. ప్రజెంట్ అయితే మస్జిద్ దగ్గరికి వెళ్తున్నాను నమాజ్కి. మార్నింగ్ నుంచి నాకు డ్యూటీగా మళ్ళీ నేను నైట్ పడింది అనమాట. మా కోడి ముసలాయన 2 గంటలప్పుడు అయితే వచ్చిండు, నా కార్ తీసుకొని వెళ్ళేసి సడన్గా నిద్రపోతున్నట్టు లేచి మళ్ళీ మా కోడి ముసలాయన పిలిచింటే బయటికి వచ్చి కార్ మొత్తం తీసుకొని పార్కింగ్ ఎందుకు చేసిన అలా గడిచిపోయింది. మీకు చెప్పడం మర్చిపోయినా, నేను నైట్ అయితే ఒక డ్రోన్ ఉంటుంది కదా, డ్రోన్ మా మిద్దెల పైన పోయినట్టు వచ్చింది. అంత పెద్ద సౌండ్ వచ్చిందనమాట, డ్రోన్ సౌండ్. ఓడి అమ్మ, ఈ యుద్ధం ఆగిరట్లేదు. నేనైతే నాన్ స్టాప్ అనమాట. నైట్ 5 times వచ్చింది సైరన్ మొత్తం. భయంకరంగా ఉంది, చిక్కలో పడుతున్నాయి దీని అడుగు. ఏదో గట్టిగానే ఉంటుంది థ్రెడ్ కోవిడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే. నిన్న అంతకన్నా నేనైతే భయపడిన అనమాట. అంత కింద పోయింటే అది ఫ్లైట్ కింద ఇంత సౌండ్ వస్తుంది, పర్రని అడిచింది అది డ్రోను సౌండ్. ఏమోలే ఎట్లయితే నా తెలిసిందో రంజాన్ రోజు కూడా మా మనశ్శాంతిగా ఉండేరు అనుకున్నా వీళ్ళు, ఇరాన్ వాళ్ళు మనసులోనే. రంజాన్ రోజు కూడా చుక్కలు చూపిస్తారనిపిస్తుంది. ఎలా జరుగుతుందో. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. ఇంకా అలా ఇప్పుడైనా నమాజ్ కంప్లీట్ అయిపోయింది, రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి ఒక చోటుకి వెళ్దామని ఉన్నాం. ఎక్కడికి అంటే మా పని మనిషి ఇది సివిల్ ఐడి ఉంటుంది కదా, సో ఆ సివిల్ ఐడి పాతది మిషన్లో పెట్టి కొత్త తీసుకురానికి నేను వెళ్ళాం కదా ఆల్రెడీ. నిన్న వెళ్తే కనుక మా పాత సివిల్ ఐడి కార్డు ఇచ్చిండు. ఇప్పుడు దానికి ముందర ఉన్న ఒక సివిల్ ఐడి అనమాట. మొత్తం మా పని నుంచి 2 సివిల్ ఐడీలు ఉన్నాయి. నిన్న రీసెంట్గా రెన్యువల్ అయిపోయిన సివిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళేసి పోయి అది కొత్త సివిల్ ఐడి తీసుకొని వచ్చేద్దాం. చూడండి, ఎవరు మిస్ కాకని కోవిడ్లో సివిల్ ఐడి ఆఫీస్ ఎలా ఉంటుందో మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను. ఎందుకంటే కనుక ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. కోవిడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు. బయటి పని వాళ్ళు ఎక్కువ వెళ్తారనమాట. బయటికి వచ్చే వాళ్ళు అయితే కనుక చాలా ఇంపార్టెంట్ ఈ సివిల్ ఐడి ఆఫీస్ అనేది, మిస్ కాకుండా. ఓకే, మొత్తం క్లారిటీగా చూపిస్తా ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలనేసి. ఓకే, ఇది తీసుకొని వెళ్ళేసి ఆ మిషన్లో పెట్టేసి కొత్తది అయితే తీసుకొని రావాలి. చలో చూపిస్తారండి మొత్తం ఆడ ఎలా ఉంటుంది అనేసి. ఓకేనా, ఇది వచ్చేసి 400 రూట్ అనమాట. అది ఆడ చూడండి, వెనకాలనే 6వ నెంబర్ వెళ్ళిపోయి ఉంటుంది. 6వ నెంబర్ రూట్లోంచి ఇట్లా 400 రూట్లోకి ఎగ్జిట్ అయిపోవాలి. ఇట్లా కానీ ఫస్ట్ ఇంకా ఇదే ఈ దవార్ వస్తుంది అనమాట. ఈ దవార్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి, అందరూ వస్తున్నారు పోతున్నారు. నా తెలిసిన ఇలాంటి ఆఫీస్ ఇంకోటి ఉంది అంటున్నాడు మా ఫ్రెండ్ గాడు. ఏమో అది ఎంత మటుకు నిజమో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒకటే అనుకుంటున్నా. లోపలికి వెళ్ళేసి సివిల్ పెట్టేద్దాం. ఇట్లా లోపలికి వెళ్ళగానే మొత్తం ఇట్లా వెళ్ళడం, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇంకా అన్ని మిషన్లు ఉంటాయి ఇక్కడ వరుస పెట్టి. మా మిషన్ ఇది 81. చూడండి ఇప్పుడు ఏం చేస్తంటే, ఇది మా పాత సివిల్ ఉంది కదా, ఈ సివిల్ చూడండి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓల్డ్ కార్డ్ అనేసి ఇక్కడ పెట్టేయాలి. ఇట్లా లోపల గుంజేసుకుంటుంది. Your old card is not valid. Please bring the latest card. और क्या यही है लेटेस्ट कार्ड? Your old card is not valid.
Please bring the latest card. ఏ క్యా హై భయ్యా? يرجى استرداد بطاقتك القديمة. ప్లీజ్ టేక్ యువర్ ఓల్డ్ కార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 3 మిషన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనము. మా చూడండి 81 మిషన్ దగ్గర ఉంది, 400 మిషన్ దగ్గర. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏటీఎం మిషన్ లెక్క ఉంటాయి. దీంట్లో నుంచి సివిల్ ఐడి కార్డ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మా సివిల్ ఐడి కార్డ్ ప్రాబ్లం ఉంది కదా, సో మేము చెక్ చేసిన వాడుకుని 81 అని చెప్తుంది. మేము ఇక్కడ టోకెన్ తీసుకున్నాం ఇతని దగ్గర. టోకెన్ తీసుకుని లోపల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిపోతే ఈ కౌంటర్ ఉంటుంది కదా, కౌంటర్ దగ్గర మేము మాట్లాడచ్చు అనమాట. ఏం మాట్లాడాలనుకున్నా కానీ ఇటుపక్కల కూడా ఉన్నాయి చూడండి, ఇంకా కొన్ని సివిల్ ఐడి వెళ్ళి ఇటుపక్కల కూడా ఉన్నాయి. ఇవన్నీ మిషన్స్, ఇవన్నీ డబ్బులు పెట్టి తీసుకోవాలి, ఇంట్రెస్ట్ మనీనా. దీని అమ్మ ఇదేం ఆఫీసర్ ఇది? మేము లోపలికి వెళ్ళి ఆడ రిసెప్షన్లో మాట్లాడుకుంటున్నాను. ఏమంటున్నారంటే నార్మల్ పీపీసీ వెళ్ళాల్సింది 2 గంటల అంట. ఇప్పుడు ఓన్లీ ప్రజెంట్ కోవిడ్ వాళ్ళు అంట లోపలికి ఎంట్రన్స్. ఇప్పుడే భారీ కూడా పోయింది ఆ మేస్త్రి వాళ్ళతో. నాకు మసరి నా ఊరికి మాంచి మావుసిరి బౌద్ధ హరామియా హరామియా మేడ పెడదంటే వస్తలేదంటే మళ్ళీ ఆడికి పోయి పెట్టుకో చెక్ చేయకుంటాడు. البطاقة المدخلة غير صالحة لاستلام البطاقة الجديدة. يرجى إصدار آخر بطاقة تم استلامها. Your old card is not valid. Please bring the latest card. ఈడ ఏమో యువర్ ఓల్డ్ కార్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అంటది. يرجى استرداد بطاقتك القديمة. ఏం చేయాలన్నా ఏం అర్థమవుతలేదు నిజంగా. భలే కోపం వచ్చేసింది. ఆడ మసరి నావుడుకులు ఉన్నారు. బౌద్ధ హరామి హరామి నిజంగా ఎంత వేస్ట్ నాడుగులు అంటే అంత వేస్ట్ కావాలన్నమాట. హరామి వాళ్ళు మసరి నావుడుకులు నిజంగా యాడేగా నా నావుడుకులు పెద్ద అల్లరి నావుడుకులు. కోవిడ్లో మొత్తానికి ఎక్కువ అల్లరి ఏదంటే మసరి నావుడుకులు అనమాట, కచరా నావుడుకులు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ మా బాబాకి అప్పయిపోయినాం. మా బాబా మేము వస్తారు నేను రా అంటున్నాడు. చెప్పేసిన ఏంది ఇదేంది ఇదని. అలా మాకు టోకెన్ ఇరా, మేము ఆ లోపల మాట్లాడనీకంటే టోకెన్ లేదు ఏం లేదు అది అంటాడు. నా కొడుకులు డ్రైవర్లకు ఇలా ఉంటుంది కదా, ఇలా కొంచెం తక్కువ చూస్తారనమాట వేస్ట్ నా కొడుకులు. కోవిడ్ వాళ్ళకి అయితే వాళ్ళకి పట్టుకోమనే పట్టుకుంటారు. నిజంగా చెప్తానా, కోవిడ్ వాళ్ళకి పట్టుకోమనే పట్టుకుంటారు వాళ్ళు మసరి నా కొడుకులు. అరే టోకెన్ ఇరా మేము పోయి మాట్లాడాలంటే నిజంగా తెలుసా. మళ్ళీ ఆడ ఏమంటారంటే కోవిడ్ వాళ్ళు మీరు అందరూ ఇండియన్స్ అందుకు వెళ్ళాల్సింది 2 గంటలప్పటికి, 2 గంటల నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది. కోవిడ్ వాళ్ళు ఇప్పుడు లోపలికి రిసెప్షన్ దగ్గరికి అని అంటాడు. మళ్ళీ ఇలా కోవిడ్ వాళ్ళ కోసం ఒక 5 టోకెన్లు సపరేట్ ఉంటాయి అనమాట. నిజంగా ఏ దేశమైనా కానీ ఇలాంటి ఏమైనా ఉండకూడదు. వా దేశం మోడు ఇలా దేశం మోడు అనేసి నిజంగా మండుతుంది అలా ఉంటే. నీ వాడే ముందు రావాలి, ఈడే ముందు పోవాలి, ఇలాంటివన్నీ ఉండకూడదు ఏడైనా కానీ. అందరూ ఒకటే అనేది ఉండాలి. అయినా వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళే మెయిన్గా ఉండాల్సింది. కానీ ఈ మన వాళ్ళని చూసినావా, ఇలా మన వీటి బతికి కూర్చొని చూసినావా, వీళ్ళది పెద్ద రూబాబు అనమాట. కోవిడ్లో వదిలేసింది వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళది చెల్లినట్టు ఉంటుంది. ఇదే అనమాట చూడండి పాస్పోర్ట్ ఆఫీస్, అది సివిల్ ఐడి ఆఫీసు. ఇక్కడ పని చేయని కూర్చోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా కానీ నిజంగా నేను చాలాసార్లు గమనించిన, పెట్రోల్ బంక్లోకి అందుకు వెళ్ళినప్పుడు పెట్రోల్ కొడతారు కదా, ఇండియన్స్కి బయట దేశాల వాళ్ళకి ఒక రకంగా చూస్తారనమాట. బయట తలాబాద్ పని చేసే వాళ్ళకి వీళ్ళందరినీ చిన్న చూపు చేసి చూస్తూ అంటారు నా కొడుకులు పెట్రోల్ పట్టేవాళ్ళు. వాడు పెట్రోల్ పట్టే నీకు దేశం కానీ దేశంకి వచ్చే కదా ఇక్కడ పట్టేది. మన వాళ్ళకి మనం మంచిగా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్టా? కోవిడ్లోకి అయితే బాబా బాబా పోయి దగ్గర పోయి ఇంకొని ఎందుకురా ఈ బతికి मैं बोलता हूँ देख पेट्रोल पंप भी सेम ऐसे करता है. कोविड लोग है तो एक बात करता है. हमारे ड्राइवर लोग ऐसे है तो एक बात करता है पूरा लोग. మా పిచ్చనా కొడుకులు ఉన్నారు మన వాళ్ళు. నేనైతే నిజం కోవిడ్లో కానీ ఎవరైనా నేనైతే ఒక రకంగానే ఉంటాను. ఎందుకు కోవిడ్లో సలాం అంటే సలాం అంతే. వాళ్ళు చెప్తేనే మనం ఏదైనా అని తగ్గకూడదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను అనేది అందుకనే నీకు యాదే కానీ సెట్ కదరా అంటారు మా ఇంట్లో వాళ్ళు. ఎట్లా పోవాలో ఎట్లా మాట్లాడాలో తెలియదు అంటారు మా ఇంట్లో వాళ్ళ. కోపం వచ్చేస్తుంది ఇది ఎట్లా చేస్తారు. ఇంకా మాట్లాడేది ఏంది, నాకు కోపం వచ్చే నాకు కంట్రోల్ ఉన్నదన్నమాట. నా నోరు ఇలా వాగుతానే ఉంటాను లోడలో. నేను పిచ్చి నాకు. ఒక్కసారి నాకు తప్పు జరిగిందండి. ఇది తప్పు పోయిందని ఇండియాలో ఎన్నో గొడవలు జరిగినాయి. పోలీస్ స్టేషన్లు అంబడి తిరిగి పంచాయతీలు అన్నీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి. ఈడ ఇదే పంచాయతీలు ఉంటే కోపంలో సీడ్ బెల్ట్ పెట్టుకోలేదు, మర్చిపోయినాయి. దేవుడు ఇటుంటుంది వ్యవహారం. ఏమోలే గైస్. ఇప్పుడు మా కోడి ముసలి వచ్చేసాడు. మా కోడి ముసలి వచ్చేసి ఆయన చూసుకుంటాడు. చెప్తా అలాగా మా కోడి ముసలి వచ్చేప్పుడు ఇది నా కొడుకులు అని చెప్తా, మా శ్రీ నా కొడుకులు అని. అన్న ఇంత ముక్కు మాఫీ అన్న అలా లే అంట. ఏం లే
ఎంటాలు వచ్చేస్తుంది నాయి. అది గాయస్ అట్టయింటే చలో ఇంటి దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇది జరిగిన సంఘటన అనమాట, అందుకని కోపం వచ్చి చెప్తున్నా. ఇంతకుముందు నాకు ఒక మసిరివంత ఇలానే జరిగింది. సో ఇంకెందుకు లేనేసి ఇంకా డైరెక్ట్ వీడియోలో చెప్పకూడదు రోజు, ఇంకెందుకు లేనేసి ఈరోజు చెప్తున్నా. మళ్ళీ ఒకసారి పెట్రోల్ బంక్లో కూడా జరిగింది అన్నమాట నాకు ఇది. అందుకు మొత్తం అన్నీ కలిపి చెప్తున్నా. మన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటారా. దేశంలో మన వాళ్ళకి మనమే సపోర్ట్ ఉండేది, ఎవరు ఉండరా తెలుసుకోర్రి. కొంచెం మారండి ఇప్పటికైనా, మన వాళ్ళకు మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. బాయ్. ఇప్పుడే ఇంటి దగ్గరికి వచ్చినాం. మా కోడి ముసలాయనలే అన్ని పేపర్లు తీసుకొని వెళ్ళారు. మా పని మంచిది పాస్పోర్ట్ కూడా ఇచ్చిండు, మా కోడి ముసలాయన సీల్డ్ కూడా ఇచ్చిండు. ఏమి ఇప్పుడు రాకపోతే కనుక నేను వచ్చాను, నేను మాట్లాడతాడా ఎందుకు తెలుసుకుందాం, కేసు అయినా పెడతా అంటాడు మా బాబా, పోలీస్ కేసు అయినా పెడతాను చెప్పి అంటాడు మా బాబా. నేను చూసి ఇట్లా అన్నాడు అని చెప్పిన. ఇప్పుడు ఇవన్నీ చూపి రాకపోతే అని చెప్పి మీరు ఆడి ఉండరు, నేను వచ్చి కార్ వేసుకొని అంటాను. చూద్దాం ఏం జరుగుతుంది. అడిగి వెళ్ళేసి పోయి మాట్లాడతారు రిసెప్షన్లో డైరెక్ట్ పోయి. మళ్ళీ వచ్చిన వీడికి రెండోసారి, ఈసారి మొత్తం ఏ టు జెడ్ అన్నీ తీసుకొని వచ్చాను అనమాట. పాస్పోర్ట్ సగా ఇవ్వకపోతే చూద్దాం ఈసారి నావకులో వీళ్ళకు. ఇది ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ నావకులు అనమాట, మసలి నావకులు, అందరూ వేసిన నావకులు. చూడండి చూడండి మెసరీలోగే మసరీలోగు నిజంగా మసలి నావకులు. ఈ ఎడుగుతే లైన్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ, ఎంతో పెద్ద లైన్ అవుతుంది. ఎప్పుడైతుందో అబ్బా. ఆడైతే మొత్తం పెద్ద లైన్ ఉంది అనమాట. ఆడి సోమవారం నాకు అది వస్తేనే పని చేస్తాను అనమాట. ఇక్కడ ఇటు ఉంది పరిస్థితి, ల్యాన్ ఇంకా 30 మాట తిరగాల్సింది వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మాది అనుకుంటారు పని, అది ఎంత చెప్పినా వింటలేరు. సో మేమైతే మళ్ళీ వెళ్తున్నాం రిటర్న్. ఏదైతే ఇంకా మా కోడి ముసలాయన వస్తాడు అంతే, అయిపోయింది ఫైనల్గా. ఆ లోపలికి వెళ్ళేసి మాట్లాడాను అనమాట. ఇప్పుడే ఇక్కడ నేను టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి మాట్లాడితే అతనైతే ఈ కార్డు ఇచ్చిండు. ఈ కార్డు ఇక్కడ పెట్టుకో, 81లో ఇస్తారు వస్తుంది అని చెప్పిండు అనమాట. ఫైనల్గా సక్సెస్. ఆ బాబా మంచిగా మాట్లాడాడు అనమాట, ఎవరో బాగా మాట్లాడిండు మంచిగా. అరే ఓకర్ భాయ్ वो बाबा बहुत अच्छी है, अच्छे से काम कर दिया, तुरंत कर दिया काम, बहुत अच्छी है. डालो पूरा डालो. ఈ సిగరెట్ మిషన్లో చూడండి కార్డులు వేస్తున్నారు అనమాట. అలా కార్డులు అందుకని ప్రాసెసింగ్లో పెట్టిండు కొంచెంసేపు. అందరు నిలబడున్నారు ఇక్కడ, మొత్తం అందరం నిలబడుకున్నాం వరుస పెట్టి. ఏం చేద్దాం, మాదైతే 81 దగ్గరికి వెళ్ళాలి, అది ఎప్పుడు గుంజుకుంటుందో. టైం పడేటట్టుంది ఇక్కడ. ఫైనల్గా పెడుతున్నాం మాది, చూద్దాం ఏం జరుగుతుందో. అయిపోయింది, వచ్చేస్తుంది మా దగ్గర. కింద లైట్ వెళ్తుంది చూడండి ఇక్కడ, ఎంతోసేపటి తర్వాత వచ్చేసింది బా. అయిపోయి الرجاء استلام البطاقة الجديدة. Please take the new card. అమ్మయ్య వచ్చేసింది, ఫైనల్గా అయిపోయింది. తీసేసుకున్నాం కొత్త సివిల్ ఐడి. చూడండి టైమింగ్స్ ఉండే 2028 వరకు ఉంటుంది ఎక్స్పైరీ డేట్. అది పూరా హై. ఫైనల్గా అయిపోయింది అబ్బా. లేకపోయి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, వాడు అంత పెద్ద క్యూ చూసి ఎవడు ఉంటాడు అనేసి. మళ్ళీ ఎందుకో ఒకసారి అని చెప్పి ఇడిపోయి లోపలికి మళ్ళీ అదే కౌంటర్లో అడిగాను అనమాట. ఒక బాబా బాగా చేసిన అనమాట. అయిపో పాపం కొందరు ఉంటారు మంచోళ్ళు, కోటోళ్ళు కూడా బాగా చేస్తారు. కొందరు ఉంటారు అటబో ఇటబో కావాల్సింది చెబుతా అంటారు కదా. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం కొత్త సివిల్ ఐడి కార్డు తీసుకొని. ఇంత ప్రాసెస్ ఉంటుంది. చలో నేను ఇంటికి పంపా అని చెప్పిన, కోన్ పెడదు. అరే ఎంత పెద్ద లైన్ ఉంది ఆడ, అందుకే చెప్పేసిన ఇంటికి పంపా అనేసి. मेरे को भी मालूम है, जस्ट काम नहीं है इधर. वो लोग नहीं चलता है ना, वो लोग नहीं बेचता है ना अंदर को. जाना था मालूम का नवा काम. हाँ नई सिविल आईडी बन रही है. और అయిపోయింది మొత్తం ప్రాసెస్. ఫైనల్గా వెళ్ళిపోతున్నాం ఇంటికి. అయితే సైదో లౌట్ చేయితే
చెప్తానా యాక్చువల్గా ఏంటి అనగా बुड्ढा से हम कहा तलाता मरला बाबा इजी इजी वो इर्जा इजी इर्जा ఫైనల్గా అయిపోయింది. ఇది చూడండి, ఇదే అనమాట సివిల్ ఆఫీస్. ఇదే ఇక్కడ ఏదైనా అని కోవిడ్లో వస్తే కనుక ఫాస్ట్ అయిపోతుంది అనమాట పని. ఇట్లా డ్రైవర్లు ఇలా వస్తే కనుక కొంచెం తిరగాల్సిందే ఉంటుంది, ఇలా మొప్పులే ఉంటాయి, తరకాని పనులే ఉంటాయి. ఏం చేద్దాం. ఎనీవే ఫైనల్గా కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం అంతే. ఈయనకి డ్యూటీ పడ్డది అనమాట. ఇలా బాబాను ఫాస్ట్గా పిలుచుకోవాలంట. ఆడ ఏం జరిగిందంటే నా సివిలోడ్ ఉంటుంది, నా సివిలోడ్ తీసుకున్నాడు అనమాట. ఆ బాబా తీసుకొని మొత్తం అంతా చెక్ చేసిన అనమాట. చెక్ చేసి ఇంకా ఆ మిషన్ దగ్గరికి అని చెప్పి అది ఇచ్చాడు అనమాట ఒక కార్డు. అంతే. నీకు చెక్ చేసిండో ఉంది తెలీదు. ఏమన్నా నువ్వు వాళ్ళ ఇంటి వాడుగా కాదని చెక్ చేయడానికి ఏమన్నా చెక్ చేసిండేమో. నేను చెప్పిన మా కోవిడ్ ముసలైంది ఉంది నా దగ్గర సివిలోడ్ అని చెప్పిన. ఇలా ఇంత నీది అంటే ఇచ్చిన అయిపోయింది. ఇంకా వచ్చేసిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడే మస్జిద్ దగ్గరికి వెళ్తున్నా నమాజ్కి, అసర్ నమాజ్కి. అదా ఇచ్చేసినారు. అబ్బా చెవులో గులాలు వేస్తుంది. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. తర్వాత మా కోడి ముసలైనలే ఏమైంది మళ్ళీ ఏమైనా అన్నారో లేదు అంటున్నాడు అనమాట. నిన్న మా కోడి ముసలైనకి ఏమనలేదులే. డైరెక్ట్ అంటే ఒక క్యాష్ కౌంటర్లో ఒక పాప బాగా చేసిండు అనమాట పని. పాపం అతను అయితే మంచిగా ఉన్నతో నీట్గా చేసిండు. అతను చెప్పిన 5 మాటలు వచ్చినాయి ఇట్లా, ఆయన వాళ్ళ బేట వాళ్ళది కూడా బిహేవ్ బాగాలేదు బాబా అని చెప్తే ఓకే ఓకే అది ఏదో అన్నాడు అంతే. చలో నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడే అయిపోయింది నమాజ్ కూడా. ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా. డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇంకా పని ఏదైనా చెప్తే చేద్దాం, లేదంటే డైరెక్ట్ ఇఫ్తార్కి వచ్చేద్దాం అంతే. ఇంకా అలా మస్జిద్ దగ్గరికి వెళ్తున్నా ఇఫ్తార్కి. ఆ తర్వాత డ్యూటీ కూడా ఏం పర్లేదు అనమాట. డైరెక్ట్ మళ్ళీ ఇఫ్తార్కి వెళ్ళిపోతున్నా. మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోయాడు మా ఫ్రెండ్ అడుగునా. టైం చూసుకుంటే 5:30 అవుతుంది, 5:35. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళేసి ఇఫ్తార్ వేసేద్దాం. వచ్చేసినాం మస్జిద్ దగ్గరికి. మొత్తం అందరం రెడీగా అయితే ఉన్నాం. ఇంకా టైం ఉందనమాట, ఇంకొక 10 నిమిషాలు, 15 ఉంది. बस नीचे वाला जो है ना वो मिक्स भैया एक चम्मच ఇంకా కొంచెం పెట్టుకో. बस भाई जबरिया वीडियो बना रहे हो का भाई सालना वाला है उधर है వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ రోజే లాస్ట్ అనుకుంటున్నారు, పండగ రేపు అనుకుంటున్నారు. ఏమైతుందో తెలియదు, లాస్ట్కి చూడాలి. ఈరోజు 6 గంటలప్పటికి ఎగ్జాక్ట్గా ఈరోజు 6 గంటలకు తెలుస్తుంది. 6 అయిపోయిన తర్వాత తెలుస్తుంది. రంజాన్ రేపు మన్నాడు, మ్యాక్సిమం అయితే మన్నాడు అనుకుంటున్నాను. నయ్యే محمد رسول الله أشهد أن محمد رسول الله على الصلاة الله الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నాం. ప్లేట్లను తీసేసుకొని వాడు నేను అల్హమ్దులిల్లా ఇక్కడితో డే 29 రంజాన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒకే ఒక్క రోజు అనమాట. రేపైతే మ్యాక్సిమం మీరే చూడొచ్చు, మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఎక్కడే కానీ చందమామనే లేదనమాట. చందమామని చూసి రంజాన్ అయితే గుర్తిస్తారు. ఇంకా రేపు వస్తుంది మ్యాక్సిమం. సో రేపటితోనే యాక్చువల్గా 31 రోజులు అయిపోతాయి అనమాట. మరుసటి రోజు పండగ అయితే ఉంటుంది, శుక్రవారం రోజు పండగ అయితే ఉంటుంది. ఓకేనా? మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియో తగులుదాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
బాయ్ బాయ్.